నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చీరలో అమ్మతనం ఉట్టిపడుతుంది, హోంమంత్రి వంగలపూడి అనిత. యామిని కృష్ణమూర్తి చెరగని ముద్ర, కొనియాడిన ప్రధాని నరేంద్ర మోదీ. వయనాడు ప్రకృతి విలయం బాధాకరం, బాధ్యులకు అల్లు అర్జున్ విరాళం. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి, శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణేష్. 2029లో మళ్లీ ఎన్డీఏదే అధికారం, హోంమంత్రి అమిత్ షా స్పష్టం. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ శారీ వాక్ ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో 1000 మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, చీర కట్టడం అనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయమని అన్నారు. భారతదేశం అంటే ముందుగా గుర్తొచ్చేది చీరకట్టు, అందులోనూ చేనేత చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చీరలో అమ్మతనం ఉట్టిపడుతుందని, భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. దేశం గర్వించదగ్గ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి నిన్న సాయంత్రం ఢిల్లీలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డాక్టర్ యామిని కృష్ణమూర్తి తుది శ్వాస విడిచారన్న వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. భారత శాస్త్రీయ నృత్యంలో ఆమె ప్రావీణ్యం, కళపై ఆమెకున్న అంకిత భావం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. దేశ సాంస్కృతిక యవనికపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆమె కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, వందలాది మంది మృతి చెందడం పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చలించిపోయారు. వయనాడ్లో ప్రకృతి విలయం పట్ల తాను తీవ్ర విచారానికి గురైనట్లు వెల్లడించారు. కేరళ ప్రజలు తనను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటారని, అలాంటి ప్రాంతంలో ఈ విపత్తు సంభవించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో వయనాడ్ సహాయక చర్యల కోసం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. కేరళ ప్రజల భద్రత కోసం ఈ కష్టకాలంలో వారు ధైర్యం పుంజుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనాను విడుదల చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మహాగణపతి స్వరూపం నమూనాను విడుదల చేశారు. ఈ ఏడాది గణేశుడు 70 అడుగుల ఎత్తుతో ఉండనున్నారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథుడికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. విపక్షాలు ఏం చేసినా 2029లో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, మోదీ ప్రధాని అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చండీగఢ్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల కంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు లభించాయనే విషయం వారికి తెలియదని ఎద్దేవా చేశారు. అస్థిరతను కోరుకుంటున్న ఈ నేతలు పదే పదే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి తదుపరి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతుందని పేర్కొన్నారు. कोई एक व्यक्ति, कोई एक संगठन, कोई एक दलों का समूह पूर्ण बहुमत के साथ फिर से प्रधानमंत्री बन रहा है. एक प्रकार से देश की जनता ने मोदी जी के कामों पर थप्पा लगाने का काम किया है. और मैं आपको विश्वास दिलाकर जाता हूं, ये विपक्ष को जो चेंचे करनी है करने दीजिए, आप चिंता मत करिए. 29 में भी एनडीए ही आएगा, मोदी जी. उनको लगता है कि कुछ सफलता मिलने से हम चुनाव जीत गए हैं. उनको ये मालूम नहीं है कि 3 चुनाव में कांग्रेस को जितनी सीटें मिली उससे ज्यादा सीटें बीजेपी इस चुनाव में जीती. ये इनको मालूम नहीं है. और उनके पूरे गठबंधन की टोटल जितनी सीटें हैं, अकेली एनडीए के एक ही दल
बीजेपी की इनसे ज्यादा सीटें हैं। मैं ये लोग जो अस्थिरता फैलाना चाहते हैं वो बार बार कहते हैं कि ये सरकार चलने वाली नहीं है। मैं उनको एक विश्वास दिलाने आया हूं, उनको, विपक्ष के मित्रों को, जनता को तो भरोसा है ही, न केवल ये सरकार 5 साल पूरा करेगी, अगली टर्म भी इसी सरकार की है। विपक्ष में बैठने की तैयारी रखना और ढंग से ऑपोजिशन में काम करने की पद्धति सीख लेना। చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.